ఇలా అందరికీ చేతుల వడ్లు వరి కోతలు ఆది పనులు ఆ పనులను వదిలిపెట్టుకొని కూడా దాంట్లో సమావేశం అనగానే పాపం సోదరులు బాగా కొంచెం వచ్చారు. ఎందుకు వచ్చినామంటే మా కోరిక వెళ్ళవస్తుంటే ప్రభుత్వానికి కనీసమైన ఒక చెవులను పడుతుందన్న ఒక ఆశతోటి కార్యక్రమం చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటి అంటే సహకార సంఘాల రాష్ట్రం మొత్తం ఎన్నికలు ప్రభుత్వం జరిపించాలని మరొకరి పదవ డిమాండ్. అలాగే NCDC లోన్లు 2014లో ఇచ్చారు, అవి 2024కి చూసినాయి. NCDC లోన్లు ఒక 60% రికవర్ అయితే 40% రికవర్ కాలేదు. అవి రికవర్ కాలేదు అని అంటే వాళ్ళు కట్టక కాదు, వాళ్ళకు ఆశ చెప్పారు. గత వేరే ప్రభుత్వం ఆ NCDC లోన్లు రుణమాఫీ చేస్తాం అని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మరి 4 మధ్య చెప్పిలో బహిరంగ చెప్పిలో తెలియదు, కానీ పాల ప్యాకెట్ అయితే వచ్చిన ఫోటో అవైతే బాధ లేవు, ఆ జీవో లేదు, ఆ పేపర్ స్టేట్మెంట్ లేదు, ఏది లేదు. రైతులు మా మాఫ్ అవుతాయి కదా అని నమ్మితే ఇలా 1 లక్షలు 2 లక్షలు కూర్చున్నాయి. దానికి ఎవరు బాధ్యులు? అందుకని ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ NCDC లోన్లను రుణమాఫీ చేయాలని మా యొక్క డిమాండ్. ఇంకొకటి, రాష్ట్రంలో పశు సమృద్ధి కావాలని ప్రతి ఒక్కరు మైండ్ పట్టుకొని చెప్తారు ప్రతిదీ. మరి పశు సమృద్ధి కావాలంటే ఏం కావాలి? వాడికి సరైన మందులు కావాలి, వాడికి సరైన మేత కావాలి, వాడికి సరైన అన్ని సౌకర్యాలు కావాలి. ఇలా గొర్రెలు గ్రామంలో ఉన్నాయి, డబ్బు వాసన వస్తుందని కాంప్లైంట్ ఇస్తే, అగ్రవారంగా కాంప్లైంట్ ఇస్తే బయటికి వెళ్ళకూడదు. వాడికి గొర్రెల హాస్టల్ అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది, అది సిద్దిపేటలో కొన్ని కట్టింది. అలాగే ఒక సిద్దిపేట కాకుండా అన్ని జిల్లాలో గొర్రెల హాస్టల్ కట్టాలని మేము ఈ కేంద్ర డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ తెలుసు, గొర్రెల మేకలు ఎన్నున్నాయి, వాటి సంఖ్య ఎంత అని. దానికి తగ్గట్టుగా మందులు కూడా అందించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సహకార సంఘాలకు మా యొక్క ఆర్థిక అభివృద్ధి కావాలి. దేనికైనా కూడా ఈరోజు మనం ఒక కార్యక్రమం చేయాలంటే ఆర్థికతో ముడిపడి ఉంటుంది. మా సహకార సంఘాలకు ఎలాంటి ఇప్పటికీ మాకు విఫలం లేవు, మాకు ఏం డబ్బులు లేవు. ఎప్పుడైతే ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే అందరూ చెందాలనుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఎన్ని రోజులు అనుకున్నాం, అందరూ అడుగు ఇస్తాడు, రేపు ఎందుకు ఇస్తాడు, ఇయ్యడు. కాబట్టి మాకు ఒక స్వయంగా మేము అభివృద్ధి చెందాలంటే సహకార సంఘాల ద్వారా మనం ఏం అభివృద్ధి చేసుకోవాలి, ఎలాగ మనం స్వయంగా ఎకనామిక్ డెవలప్ చేసుకోవాలని నేను ఆలోచన సహకార సంఘాల ద్వారా జిల్లాలో మీట్ స్టాల్ పెట్టుకోవాలి. మీట్ స్టాల్ పెట్టుకొని మాంస ఉత్పత్తులు సహకార సంఘాల ద్వారా చేయాలనేది నేను ఒకటి కోరుకుంటున్నాను. అలాగే దాని ఒక ప్రణాళిక వేసుకొని ప్రతి జిల్లాలో అది ఎట్లా అంటే దాంట్లో కూడా ఉంటాయి, మెయిన్ డోర్ ఉంటుంది, ఎంగ డోర్ ఉంటుంది, రేపు కరెక్ట్ ప్లాన్ చేసేసి మీట్ స్టాల్ అనేది పెట్టుకొని మాంస విక్రయాలు చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్, ఇవాళ నేను గొల్ల కాకుండా 20 గొల్ల వల్ల కాడ ఒక రోజు నేను స్టే చేసిన మా మండలం. స్టే చేస్తే ఎందుకంటే బాధలు వాళ్ళు చెప్తారు, అక్కడికి పోతే చెప్తారు. మనం అన్ని వాళ్ళ కూర్చొని 4 ఏసులు ఉంటుందో 4 కూడా కూర్చొని మాట్లాడితే అక్కడ గొల్ల వస్తానికి బాధ ఉన్నది. ఎవరు గొల్ల రాష్ట్రం దగ్గర బాధ చెప్తారు. ఆ రోజు రాత్రి పడుకొని నేను వాళ్ళని అడిగితే మాకు మెయిన్ ప్రాబ్లం మెడిసిన్ బయట ప్రైవేట్గా కొనుక్కుంటే డబ్బులు బాగా అవుతుంది. మాకు గొర్రెలు మందులు వేసి ఈసారి మన దగ్గర గొర్రెలు కూడా అయిపోయినాయి, అవి కూడా చూడలేదు భక్తులు. కాబట్టి మందులు బాగా ఖరీదైనవి, మందులు కొనాలని మాకు బాగా గవర్నమెంట్ ఇస్తలేదు, ప్రైవేట్లో కొనాలని మాకు రైతులేదని చెప్పి నేను సహకార సంఘాల ద్వారా మెడిసిన్ ఒక డిస్టిక్ నుంచి మండలాలుగా సప్లై చేస్తున్న ఒక డిస్టిక్ యూనియన్ మందులు కొనుక్కొని అదే రేటుకు ఎలాంటి కమిషన్ లేకుండా మండల పరంగా కూడా మందులు సప్లై చేసుకోవచ్చు సహకార సంఘాల నా యొక్క ఆలోచన. అలాగే మనం ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే ఇంకా చాలా మంది నాకన్నా ఆలోచన పిల్లలు కలుసుకున్నారు. సహకార సంఘాలను ఎవరు పట్టించుకోలేరు. ఈ సంఘాలు అనేది కనుమరుగైపోతుంది, ఈ సంఘాల ఉత్తరాలు లేదు. కాబట్టి ఇక నుండి ఎవరైనా కూడా
ప్రాథమిక సహకార సంఘానికి ఇవ్వాలని నేను రాష్ట్రంలో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యాదవ కుటుంబ సోదరుని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. ఇప్పుడు మా పక్కన గారు మాట్లాడాల్సింది